ఫస్ట్ నాకొక విషయం చెప్పండి. డిప్రెషన్ ఏంటి? యాంగ్జైటీ ఏంటి? ఈ డిప్రెషన్‌ని, యాంగ్జైటీని ఈ యొక్క ఎనర్జీ హీలింగ్ ద్వారా మనం దాన్ని హీల్ చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ యాంగ్జైటీ, డిప్రెషన్ 2 మనం మాట్లాడుకుంటే, యాంగ్జైటీ ఎప్పుడు ఉంటుందంటే, మనం ఏదో ఒక పని చేయాలనుకుంటాము, చేయలేకపోతున్నాము. హ్మ్. ఇది ఆ రోజుకి ఆ రోజు డెవలప్ అయింది కాదు. ఓహ్! ఈ యాంగ్జైటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ మీద ఏర్పడి ఉంటది. ఓకే. మనకేమవుతుంది, నువ్వు ఈ పని చేయలేవు, చేయగలవు, సరిగ్గా చేయలేవు, యూ ఆర్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. ఇలాంటివన్నీ మెసేజెస్ మనకు చిన్నప్పటి నుంచి ఏర్పడతాయి. హ్మ్. ఏర్పడినప్పుడు నేను ఈ పని సరిగ్గా చేయలేకపోతున్నానేమో, హ్మ్. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇలా రకరకాలైన వాటిలోంచి హ్మ్. ప్రతి పనికి కూడా ఈ యాంగ్జైటీ అనేది అంటే ఫిజియోలాజికల్ లెవెల్‌లో డాక్టర్స్ చెప్పేవి స్ట్రెస్ వల్ల ఏర్పడుతాయి. అవన్నీ ఉంటాయి. స్ట్రెస్ వల్ల మనకు యాంగ్జైటీ ఏర్పడుతుంది.